गौरनिताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ग्रंथराज श्रीमद् भागवతం की जय। సో ఈరోజు మనము బ్రహ్మ ఏ విధంగా అయితే భగవంతుణ్ణి స్థుతిస్తా ఉన్నాడు, దాన్ని బట్టి భగవంతుడి యొక్క సృష్టిలో మొదటి జీవి అయినటువంటి బ్రహ్మ భగవంతుణ్ణి స్థుతిస్తున్నాడు. అంటే మన కర్తవ్యం ఏంటి అంటే మనందరికీ కూడా ఆ ప్రైమరీ సృష్టికర్త భగవంతుడు, సెకండరీ సృష్టికర్త బ్రహ్మదేవుడు. భగవత్ ఆదేశానుసారం ఒక్కొక్కళ్ళకు సేవ ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మకు ఈ సృష్టిలో ప్రజోత్పత్తి అంటే మొట్టమొదటి జీవులను సృష్టించి వారి యొక్క కర్మ రచన చేయడం జరుగుతుంది. దాంట్లోనే మొదటి బ్రహ్మ యొక్క సృష్టిలో మొట్టమొదటి సృష్టి చతుర్కుమారులు, దాని తర్వాత ఆ శివుడు, దాని తర్వాత నారదుడు, ఇంకా ప్రజాపతులు, ఈ విధంగా సృష్టించడం జరిగింది. దేవతలను సృష్టించడం జరిగింది. దైత్యులు కూడా సృష్టించడం జరిగింది. ఎందుకంటే వారి వారి కర్మల్ని అనుభవించడానికి ఇంకా జీవులు రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సృష్టిలో భగవంతుడు మానవులను, తర్వాత దేవతలను అంటే బ్రాహ్మణులను, మానవులను, దేవతలను, దైవీ గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు, మనుషులు. ఈ దేవతలేమో వివిధ రకాలైనటువంటి కర్మలతో ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చినటువంటి మానవులను ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు యజ్ఞాలను కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది, సృష్టించడం జరుగుతుంది అన్నట్టు. సో దీంట్లో భగవంతుడు ఈ సృష్టి మనకేదో సృష్టించి ఇక మన కర్మలు మనని అనుభవించాలని చెప్పేసి మన పైన అలా వదిలేయట్లేదు భగవంతుడు. సో భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు, సృష్టించి ఈ ధర్మాన్ని మనందరికీ బోధించడానికి ధర్మ బోధకులు, ఆచార్యుల రూపంలో, అదేవిధంగా భగవంతుడి యొక్క ఆ వివిధ రకాలైనటువంటి అవతారాలు, దాంట్లో ముఖ్యంగా మనకు ఆ 6 రకాలైనటువంటి అవతారాలు, 6 రకాల అవతారాలు అన్నట్టు. అవి కూడా మనకు భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి కొరకు రావడం జరిగింది. అదేంటంటే పురుషావతారం, లీలావతారం, గుణావతారం, మన్వంతర అవతారం, యుగావతారం, శక్తావేశ అవతారం. ఈ రకాలైనటువంటి భగవంతుడు అవతారాలను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ప్రతి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుడు మనని ఉద్ధరించడానికి కొరకు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం తీసుకున్నట్టయితే పురుషావతారం ఉంది. ఈ పురుషావతారము ముఖ్యంగా ఈ భౌతికమైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించడానికి కొరకు భగవంతుడు తన యొక్క విస్తరణ చేయడం జరిగింది. కృష్ణుడు 1.3.28 అంటే భాగవతం మొదటి స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకంలో తనే స్వయం భగవంతుడిలాగా మనకి బోధించడం జరిగింది. 1.3.28 ఈ శ్లోకం అది. నేనే భగవంతుడు, కృష్ణుడే భగవంతుడు, మిగతా వాళ్ళు కాదు అనడానికి కొరకు. ఏతేషాం శకలాపుంసః కృష్ణస్థో భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. దాంట్లో చాలా చక్కగా భగవంతుడు వివరించారు. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, లేదు ప్రభుజీ మీ ఇస్కాన్ వాళ్ళే ఇలా చెప్తారు అనేది. సో ఇది ఇస్కాను ఇంకో ఏదో కాదు, భాగవతం ప్రతి ఒక్కరికి సంబంధించింది. దీంట్లో చాలా అంటే భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. సో శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, సో ఇవన్నిటితో కూడుకున్నటువంటిది భగవంతుడు, కృష్ణ భగవానుడు. ఆయన యొక్క అవతారాలు ముఖ్యంగా శక్తావేశ అవతారమైనటువంటి వేదవ్యాసుల వారు, తర్వాత నారద మునీంద్రుల వారు,
తర్వాత పరోక్ష శక్తావేశ అవతారమైనటువంటి బుద్ధుడు వివిధ దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా భగవంతుడు అవతరించి మనందరినీ కూడా ఉద్ధరించడం జరుగుతుంది. కళావతారం అంటే భగవంతుడి యొక్క ఆ అంశావతారాల్లో కొంత మట్టుకు పర్సంటేజ్ తీసుకొని అవతరించే అవకాశం ఉంటుందన్నట్టు. ఇక్కడ మొట్టమొదటిగా భగవంతుడి యొక్క విస్తరణ ఇంతకు ముందు కూడా ఆ చెప్పడం జరిగింది. ఈ కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు కృష్ణుడు స్వయం భగవానుడు. ఆయన నుంచి ఇమీడియట్ ఎక్స్పాన్షన్ విస్తరణ బలరాముడి నుంచి సంకర్షణుడు, తర్వాత సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ మొదటి ఎక్స్పాన్షన్ అన్నట్టు. తర్వాత దాని తర్వాత మళ్ళీ సంకర్షణ నుంచి నారాయణ నుంచి రెండవ ఎక్స్పాన్షన్, మళ్ళీ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడు విస్తరణ జరిగిన తర్వాత ఈ బ్రహ్మాండము క్రియేట్ చేసేటప్పుడు భగవంతుడు పురుష అవతారాలు, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, తర్వాత క్షీరోదక సాయి విష్ణువు రూపంలో అవతరిస్తారు. గర్భోదక సాయి విష్ణువు నుంచి ఈ బ్రహ్మాండాలన్నీ క్రియేట్ చేయడము. సో ప్రతి బ్రహ్మాండము భగవంతుడి యొక్క క్రియేట్ చేసి మహత్తత్వం, మొత్తం హోల్ బ్రహ్మాండం కూడా మహత్తత్వంతో నిండి ఉంటుంది. ఆ మహత్తత్వంలో సో మళ్ళీ దాన్ని ఫ్రక్టిఫై, జీవుల యొక్క ఉద్ధరణ, జీవోత్పత్తి కలగడానికి కొరకు మళ్ళీ కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువు లాగా ఎక్స్పాండ్ అవుతాడు. విస్తరణ, స్వాంశ, అవన్నీ విస్తరణలన్నీ స్వాంశ అన్నట్టు. గర్భోదక సాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలో ఎంటర్ అయ్యి ఆ బ్రహ్మాండంలో 1/3 వాటర్ తో నిండి ఉంటుంది. అది గర్భోదక సముద్రము. దాని మీద అనంత శేషుడి పైన శయనిస్తూ ఉంటాడు. ఆ అనంత శేషుడి పైన శయనిస్తున్నటువంటి గర్భోదక సాయి యొక్క విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు రావడం జరుగుతుంది. ఆ బ్రహ్మదేవుడికి భగవంతుడు నిన్న మొదటి స్కందము, మొదటి అధ్యాయము, మొదటి శ్లోకంలో జ్ఞానాన్ని హార్ట్ టు హార్ట్, హృదయం నుంచి హృదయం మనము ట్రాన్స్ఫర్, కొన్ని ఫైల్స్ కంప్యూటర్ లాంగ్వేజ్ లో త్రూ కంప్యూటర్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీ అయితే మెసేజ్లు కూడా ఉన్నాయి. దాన్ని మా దగ్గర అయితే ఐపీ మెసెంజర్, జస్ట్ సింపుల్ గా ఫైల్ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో వాళ్ళందరూ ఉంటే మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ అయిపోతుంది. మనకి వాట్సాప్ గ్రూప్, ఒక మెసేజ్ ఎంతో మందికి ఆ గ్రూప్ లో పాస్ అయినట్టుగా భగవంతుడు బ్రహ్మదేవుడికి తన కర్తవ్యాన్ని పాస్ చేస్తున్నారు. అదే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క వివిధ రకాలైనటువంటి అవతారం జరిగినప్పుడు ఎలా భగవంతుని స్తుతిస్తున్నారు అనేది మనం ఈరోజు చర్చిద్దాం. కపిల భగవానుడి యొక్క అవతరణ వచ్చినప్పుడు జయ బిలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रीला प्रभुपाद की जय, श्री श्रीपाद महाराज की जय, श्री गुरुदेव की जय. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. మైత్రేయుడు కొనసాగించను. ఓ శత్రునాశక, సాంఖ్య యోగమనడి జ్ఞానపు సంపూర్ణ స్థితిని వివరించుటకై దేవదేవుని విశుద్ధ సత్వాంశము దేవహుతి గర్భమున ఆవిర్భవించినని అజుడును స్వరాటునగు బ్రహ్మదేవుడు తెలుసుకుని. సో బ్రహ్మకు ఈ బ్రహ్మాండంలో ప్రతి జీవి యొక్క జన్మ గురించి తెలుస్తుంది, అని భగవంతుడు కూడా అవతరించేది కూడా తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో. సో స్వయం భగవంతుడు కృష్ణుడు అవతరించినప్పుడు కూడా తెలుస్తుంది. కానీ బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి, ఆయన యొక్క
నాలెడ్జ్ ప్రకారం ఆయన వైభవపేతంగా ఉంటుంది. షడైశ్వర్య సంపన్నుడు స్వయం కృష్ణుడు వచ్చినప్పుడు. వేరే రూపాల్లో కళారూపంలో వచ్చినప్పుడు అంటే కొంత పర్సెంటే ఉంటుంది. సో, వాళ్ళు సంపూర్ణ భగవత్ తత్వం ఉండదు గాబట్టి, సో, వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఓకే. ఈ పార్ట్ అంటే ఈ యొక్క లీల జేయడానికి మాత్రమే వచ్చాడని జెప్పేసి. కానీ భగవంతుడు స్వయం వచ్చినప్పుడు సో, ఆయన ఎవరికీ అర్థం కాదు. డిఫరెంట్ డిఫరెంట్ లీలలు చేస్తాడు. అది కృష్ణ భగవానుడు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు గూడా ఆయన యొక్క లీలలను చూసి అర్థం చేసుకోలేకపోతాడు. స్వయం భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయం మహావిష్ణువే భగవంతుడి దర్శనం చేసుకోవాలనుకుంటా ఉంటాడు. అటువంటి గొప్ప భగవంతుడు ఏంది ఈ యొక్క నందిగాంలో ఇంత చిన్న పిల్లలతో అది కూడా గోపబాలుడు తెచ్చిన సద్యన్నాలు తీసుకుంటుండు. వాళ్ళు తినబెడితే పూజిస్తున్నాడు. తర్వాత తను కూడా వాళ్ళకు అందులో వాళ్ళు తినుకుంటూ సేమ్ టిఫిన్‌లో తింటా ఉన్నారు. ఇదేంటి అని చెప్పేసి బ్రహ్మకు కూడా అర్థం కాదన్నాడు భగవంతుడి లీల. సో, అప్పుడు నిజంగా నేను ఏదైతే స్తుతిస్తున్నానో, నేను నిత్యము నిరంతరము ఏ దేవదేవుడినైతే స్మరిస్తున్నానో ఆ భగవంతుడేనా అని చెప్పేసి డౌట్ వస్తది. ఎలా స్మరిస్తున్నాడు కృష్ణుడిని బ్రహ్మదేవుడు? ఏ విధంగా స్మరిస్తాడు? బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ. సో, నా భగవంతుడు తర్వాత లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమ. కోటి లక్ష్ములతో సేవింపబడతాడు. వాళ్ళందరూ లక్ష్మిలు కూడా లైన్ కడతారు భగవంతుని సేవించడానికి. వాళ్ళకే సేవా మహద్భాగ్యం దొరకదు. అటువంటిది వీళ్ళేంది ఈ చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి గోపబాలుడు వాళ్ళేదో వాళ్ళ అమ్మలు కట్టించినటువంటి ఆ టిఫిన్ సద్దన్నాలు వాళ్ళు తినుకుంటూ భగవంతునికి ఆ వాళ్ళ ఎంగిలన్నాన్ని అంటే ఫుడ్‌ని పెడుతున్నారు. నా భగవంతుడు కాదు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరికి? బ్రహ్మదేవుడికి. అందుకే భగవంతుని యొక్క నిజంగా భగవంతుడా కాదా అని బ్రహ్మదేవుడు చెక్ చేయాలనుకుంటాడు. సో, దాన్ని ఆయన ఎప్పుడైతే అనుకుంటాడో భగవంతుడు అంటే జీవుడి యొక్క సంకల్పానికి భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడంట. మనందరం కూడా ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామి. భగవంతుడు మనందరి లోపల పరమాత్మలాగా ఉన్నాడు. మనకు చెడు మార్గంలో వెళ్తా అంటే భగవంతుడు చెప్తాడు వద్దని. కానీ వినకపోతే ఓకే. నేను ఆ మార్గంలో వెళ్తా అంటే వెళ్ళుంటాడు భగవంతుడు. ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని చిన్నప్పుడు గట్టిగా బెదిరిస్తాం, కంట్రోల్ చేస్తాం. పెద్దగా అయిపోయిన తర్వాత చెప్తాం మనము. కానీ వాళ్ళు వినకపోతే ఏం చేస్తారు? హరే కృష్ణ. అంతేనా? ఇప్పుడు ఒక చెట్టు ఉంది. చిన్నప్పుడు దాన్ని వంగిపోతా ఉంటే కడతాం. సో, అది మనం ఆ చిన్నప్పుడు ట్రై చేస్తాము. తర్వాత ఎక్కడి వరకు కట్టగలుగుతాం మనము? కొంచెం పెద్దగా అయ్యే వరకు మనకు అందే వరకు ఆ కొమ్మల్ని కడతా ఉంటాం. పెద్దగా అయిపోయిన తర్వాత ఇలా బెండ్ అయిపోతే అక్కడ కూడా మనం ఎక్కి స్ట్రెయిట్ చేయడానికి మనం ప్రయత్నం చేయం చెట్టు యొక్క కొమ్మని. కదా! ఇక తప్పదది. అలా వెళ్ళిపోతా ఉంటది. అలానే మన పిల్లలు కూడా అంతే పెరిగిండ్రు. అప్పటి వరకు పోషిస్తున్నాము. కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పెరిగిన తర్వాత ఎంత చెప్పినా వినరు. మనం ఇక్కడ మంగళారతి జరుగుతా ఉంటది, పడుకొని ఉంటారు. ఏం చేసేది ఉండదు. మళ్ళీ రాత్రి తొందరగా పడుకోమంటే 12 వరకు ఏముండదు అంతా. ఈ మొబైల్ పాడు చేస్తా ఉంటది. ల్యాప్‌టాప్‌లు పాడు చేస్తా ఉంటాయి. ఇంకెంత చెప్పినా ఎందుకు పెరిగిపోయి బెండ్ అయిపోతా ఉన్నారు. చెట్టు కదా పెరిగిన తర్వాత పెద్ద వృక్షం అది. రాగి వృక్షం పెద్దగైతది. అక్కడ దాన్ని ఎవరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. అలానే సో, బ్రహ్మదేవుడు చెక్ చేయాలనుకుంటాడు. ఓకే. అప్పుడు ఆయన చెక్ చేయాలనుకున్నప్పుడు ఆవులేమవుతాయి? వీళ్ళ దగ్గరనే ఉంటాయి అప్పటి వరకు. సో, వాటిని దూరం వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆవులు అలా దూరం వెళ్ళిపోయాయో బ్రహ్మ ఆవులను మాయం చేస్తాడు. అప్పుడు వీళ్ళు మీరు ఇక్కడే ప్రసాదం తీసుకుంటుండండి. ఆవులు మనకు కనబడకుండా దూరం వెళ్ళిపోయాయి. నేను చూసొస్తాను వెళ్ళి. ఎందుకు బ్రహ్మదేవుడు భగవంతుని చెక్ చేయాలనుకుంటున్నాడు. ఆవులు వెళ్ళిపోయాయి. ఇక్కడ కృష్ణుడు వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోగానే వీళ్ళని కూడా మాయం చేశాడు. అంటే చూడండి, కృష్ణుడికి దగ్గర ఉన్నంత కాలము మనకు ఎటువంటి హాని లేదు. కృష్ణుడి రక్షణలో అంటే ప్రత్యక్ష రక్షణలో ఉన్నంత కాలం విల్ బి సేఫ్. దాని ప్రత్యక్ష రక్షణ నుంచి మనం దూరం వెళ్ళిపోయామంటే వి ఆర్ ఇన్ డేంజర్. ఇక్కడైతే బ్రహ్మదేవుడు మాయం చేశాడు. మనని ఇంకొక భగవంతుడి యొక్క మాయాశక్తి అంటే ఈ యొక్క భౌతిక ప్రకృతిలో మనము భోగ ప్రవృత్తికి మనం
దాసులం అయిపోతాం అన్నట్టు. భగవంతుడి యొక్క ప్రత్యక్ష రక్షణ లేనప్పుడు వెళ్ళిపోయాడు, భగవంతుడు దూరం వెళ్ళాడు, గోపబాలుడు కూడా మాయం చేశాడు. అప్పుడు అనుకున్నాడు, చూద్దాం నిజంగా ఈయన భగవంతుడు అయితే ఇప్పుడు ఏం చేస్తాడు. అక్కడ తన లోకంలో పెట్టేసి ఇక్కడ మళ్ళొస్తే ఈ లోపల భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలియంది ఏముంది. బ్రహ్మ లోపల కూడా భగవంతున్నాడు అనుకుంటున్నావు. ఈ బ్రహ్మ నువ్వు ఎంత మూర్ఖుడివి. సో నా యొక్క స్వామి పరమాత్మ యొక్క ఒరిజినల్, ఈ పరమాత్మ అనేదేమో అంశ, భగవంతుడి అంశ, కానీ మూలమైనటువంటి శ్రీకృష్ణుడిని టెస్ట్ చేస్తున్నావు, చాలా ఘోరమైన అపరాధం చేస్తున్నావు చూడండి అనుకుంటా ఉంటుంది. కానీ వినడు, చూద్దామని చెప్పేసి అప్పుడు భగవంతుడు తన నుంచి తన స్వాంశలను కృష్ణ రూపాలను ఎక్స్పాండ్ చేస్తాడు. అప్పుడు ఎంతమంది గోపబాలు ఉన్నారో, ఎన్ని గోవులు ఉన్నాయో, గోవు యొక్క దూడలు, గోవులు కదా అప్పుడు చిన్నోళ్ళు కాబట్టి దూడల్ని కాస్తాం. సో ఆ దూడల్లాగా ఎక్స్పాండ్ అవుతుంది భగవంతుడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి చూసేసరికి అనంతమైనటువంటి లక్షల గోదూడలు, సో వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మళ్ళీ నార్మల్ గా కనబడతా ఉన్నారు. మళ్ళీ బ్రహ్మదేవుడు పైన చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, అరే అక్కడ కూడా ఉన్నారు, పడుకొని ఉన్నారు, ఇక్కడ అక్కడ అన్కాన్షియస్ చేశాడు వాళ్ళందరినీ, మాయతో పడుకొని ఉన్నారు. సో ఇక్కడేమో మళ్ళీ భగవంతుడు నార్మల్ గా లీల చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు మతిపోయింది. ఎస్, ఈజ్ నన్ అదర్ దాన్ స్వయం కృష్ణ. కృష్ణస్తు భగవాన్ స్వయం, నోబడి కెన్ డూ దిస్ లీలా. అప్పుడు ఆయనకి ఇంకా ధైర్యం లేకుండా పోయింది. భగవంతుడి దగ్గర వచ్చి క్షమాపణ కోరుకోవడానికి. అయినా తప్పదు. సో వచ్చి తప్పులు చేస్తూ ఉంటాం. స్వయం జీవతత్వం యొక్క గుణమే తప్పులు చేయటం, మనం కాదు. బ్రహ్మ లెవెల్లోనే తప్పు చేస్తూ ఉంటాం. కానీ దేవతలు ఏంటంటే వచ్చి క్షమాపణ కోరుకుంటారు. మనమేమో క్షమాపణ కోరుకోలేము. ఎందుకు? మన లోపల ఈగో అలా ఉంటుంది. ప్రతి ఈగో ఉన్న వాళ్ళని భగవంతుడు గుర్తిస్తాడు, వాళ్ళని దానికి తగ్గట్టుగా చేస్తాడు. లైక్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకోండి. కరివేపాకు అనుకుంటుందంట, సో భోజనంలో అంటే స్పెషల్లీ కూరలలో నేను చాలా ఇంపార్టెంట్, నేను లేకుంటే నడవదు, నేను లేకుంటే నడవదు అనుకుంటుంది. అప్పుడు భగవంతుడు ఓహో నీది అలా ఉందా అని చెప్పేసి, సో ఓకే, కూర వండేటప్పుడు అనుకుంటుందంట నేనే ఈ కూరకు టేస్ట్, నేను చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, ఓకే కూర అయిన తర్వాత దాన్ని అంతా ఏరి, ఆ కూరలోంచి ఏరి పారేసేటట్టు చేస్తాడు. అంటే ఎవడిగా దాన్ని స్వీకరించకుండా బయటపడేస్తూ ఉంటారు. అందు గురించి చాలా మంది అది కరివేపాకు యొక్క గర్వాన్ని అణచడానికి తీసి నువ్వు అవసరం లేదులే నాకు అని చెప్పేసి అలా పారేస్తూ ఉంటాడు. దాని ఒక ఆకు కూడా అలా అహంకారం వస్తుంది. సో అదే మామిడి ఆకుకు ప్రతి పూజకు నేను కావాలని చెప్పేసి దానికి కూడా అహంకారం వస్తే, సో ఆ మామిడి ఆకు ఎప్పుడైతే అంటే నేను లేకుంటే నడవదు, సో అప్పుడు ఆ మామిడి ఆకులు తలక్రిందులుగా, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి దీన్ని. సో మనం గుమ్మం దగ్గర తలక్రిందులుగా దాన్ని, నీ పొజిషన్ ఇక్కడే అని చెప్పేసి. అదే అరటాకు కూడా అనుకుంటుంది అంటే జస్ట్, సో నేను చాలా ముఖ్యమైన దాన్ని, సో నేను లేకుంటే వీళ్ళకు భోజనం చేయలేరు. ఓకే నేనే చాలా ముఖ్యం అంటే భోజనం చేసిన తర్వాత దాన్ని చెత్తకుండా పడిస్తారు ఆకులలో. అదే విధంగా తులసి మారాని కూడా అనుకున్నదంట, సో నేను అందరికీ ముఖ్యమే, అందరికంటే ముఖ్యంగా భగవంతుడికి చాలా ముఖ్యము, కానీ అంతిమంగా నా యొక్క ప్రాముఖ్యత ఉండాలా వద్దా అనేది భగవత్ నిర్ణయము, భగవత్ సంకల్పం ప్రకారం జరుగుతుంది అని ఎప్పుడైతే ఆ తులసి మహారాణి భగవంతుడి మీద భారం వేస్తుంది, అప్పుడు భగవంతుడు ఎవరైతే భగవంతుడికి పైన భారాన్ని లేకుంటే భగవంతుడి ఇష్టానుసారం అనుకుంటారో ఆ భగవంతుడు దాన్ని తీసి మెడలో వేసుకుంటారు. ఇప్పుడు కూడా మనం భగవంతుడికి దూరంగా ఉండడం అంటే నేను అనుకోకుండా ప్రతిదీ జరుగుతుంది భగవంతుడి ప్రకారమే అని ఎవరైతే ఊహిస్తారో భగవంతుడు వాళ్ళని చాలా దగ్గరగా పెట్టుకుంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తుందంటే బ్రహ్మదేవుడు కపిల భగవానుని ఎలా స్తుతిస్తున్నాడు, ఇక్కడ కృష్ణ భగవానుడు అంటే బ్రహ్మ యొక్క ధర్మమే ఎప్పుడు భగవంతుడు అవతరించినా, ఎప్పుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అవతరించినా వాళ్ళ ద్వారా బ్రహ్మ కూడా వాళ్ళకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. సో అప్పుడు భగవంతుడిని బ్రహ్మ స్తుతిస్తాడు. అదే బ్రహ్మ సంహిత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చిన్న మన భజన మాలికల బుక్ ఏనండి. కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు కీర్తనలు. ఈ బుక్ దగ్గర పెట్టుకోండి, దీంట్లో బ్రహ్మ సంహిత ఉంటది. మన అర్చనలో చాలా చిన్న బుక్, మేబీ 20 రూపీస్ ఉంటుంది. సో ఈ బుక్ లో చాలా కీర్తన్స్ ఉన్నాయి, బ్రహ్మ సంహిత ఉంది. అప్పుడు బ్రహ్మ భగవంతుని స్తుతిస్తా ఉన్నాడు. అయినా కూడా భగవంతుడు అంత ప్రసన్నం కాలేదంట ఆయన స్తుతి వల్ల.
ఎందుకు ప్రసన్నం కాలేదు? మన మానవ కాలమానం ప్రకారం ఒక 1 ఇయర్ భగవంతుడి నుంచి భగవంతుడు చాలా ప్రేమించేటువంటి గోవుదూడల్ని దూరం చేశాడు. తన ఫ్రెండ్స్‌ని దూరం చేశాడు. అందుగురించే గుర్తుపెట్టుకోండి. ఈ లీల ఎందుకు చెప్తానంటే, మనము వేరే ఎవరికి అపరాధం చేసినా పర్వాలేదు గానీ, భగవంతుడి నుంచి భగవద్భక్తుల్ని దూరం చేయకండి. భగవంతుడి యొక్క సత్సాంగంలో ఉన్నటువంటి భక్తులని ఒకరికొకరిని దూరం చేయకండి. మనం అనుకోకుండా మనకు కావాలని కాదు కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. అలాంటివి చేస్తే బ్రహ్మనే క్షమించలేదు భగవంతుడు. మనం ఎంత బ్రహ్మ చూడు అహర్నిశలు భగవంతుడి సేవలో ఉన్నాడు. అంత సృష్టి పాపం చాలా బిజీ ఉంటాడు. అట్ ది సేమ్ టైమ్ చాలా భగవంతుని కీర్తన చేస్తా ఉంటాడు. ఒక చిన్న మిస్టేక్‌తో బ్రహ్మని చాలా దూరం పెట్టాడు. సో దానికే అప్పుడు క్షమించలేదని చెప్పేసి మళ్ళీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం రాబోతుందని బ్రహ్మకు తెలిస్తే ఆ బ్రహ్మ భగవంతుని వేడుకుంటాడు. మహాప్రభు, సో దయచేసి మీ యొక్క ద్వాపర యుగంలో నేను చేసిన అపరాధానికి ఇన్ని వేల సంవత్సరాలు నేను దాని యొక్క పశ్చాత్తాపం పడతా ఉన్నాను. దయచేసి ఆ యొక్క అపరాధం నుంచి నేను బయటపడే మార్గాన్ని నాకు ఇవ్వండి. మీ లీలలో మిమ్మల్ని సేవించే అవకాశం ఇవ్వండి అంటే చైతన్య మహాప్రభు అప్పుడు ఆయనకు హరిదాస్ ఠాకూర్ అంటే అమ్లేచ్ఛ ముస్లిం ఫ్యామిలీలో జన్మ తీసుకునే మహద్భాగ్యాన్ని ఇస్తాడు. అక్కడ తీసుకొని ముస్లిం ఫ్యామిలీలో జన్మించి భగవన్నామం చేయడం ఎంతో కష్టం. అంత ఈజీ కాదు. ఆ ఫ్యామిలీ అన్ని కష్టాలు పడుతూ భగవన్నామము చేసి చైతన్య మహాప్రభుని ఆశ్రయిస్తాడు. చైతన్య మహాప్రభు యొక్క కృపకు పాత్రుడవుతాడు కేవలము హరినామ సంకీర్తన. సో ఇక్కడ అంటే ప్రతిసారి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు బ్రహ్మ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు భగవద్ అవతారాన్ని ఎలా కీర్తిస్తున్నాడో మనం చూద్దాం. సో కాబట్టి మనం కూడా అందుగురించే మనం ప్రతిరోజు పొద్దున పుట్ట ఏ బుక్ పారాయణం చేస్తున్నాము? శ్రీల ప్రభుపాదుల వారి బుక్. ప్రభుపాదుల వారు ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుడి యొక్క ఎట్లయితే వ్యాసదేవుడు శక్తి ఆవేశ అవతారము, ప్రభుపాదుల వారు కూడా శక్తి ఆవేశ అంటే భగవంతుడి యొక్క శక్తిని తీసుకొని స్పెషల్ శక్తిని తీసుకొని అవతరిస్తారండి. వాళ్ళు మనలాంటి జన్మ కాదు. అదర్వైజ్ 69 ఇయర్స్ లో అమెరికా వెళ్ళి 81 ఇయర్స్ 12 ఇయర్స్ లో 14 టైమ్స్ మనం మొత్తం 6 ఖండాలని చుట్టి రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ ఆర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. అది అన్లెస్ అంటిల్ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్పెషల్ శక్తితో అవతరిస్తే గాని వాళ్ళు చేయలేరు. సో కాబట్టి మనందరం ప్రభుపాదుల వారిని గ్లోరిఫై చేస్తాం. అంటే మనందరి యొక్క ధర్మమే ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులను ఎట్లయితే బ్రహ్మ చేసి చూపించాడు. ఇక్కడ బ్రహ్మ భగవంతుడి యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుని స్తుతిస్తా ఉన్నాడు. బ్రహ్మ యొక్క పొజిషన్ ఏంటి? అజుడును సర్వాత్మనగు బ్రహ్మదేవుడు తెలుసుకొనెను. కపిల భగవానుడు కర్దమముని దేవవతి వాళ్ళ ఇంట్లో జన్మించాడని చెప్పేసి భాష్యం. వేదాంత సూత్రములు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రచించననియు మరియు వేదాంత సూత్రం పూర్ణంగా ఎరిగిన వాడు అతడేననియు భగవద్గీత ఎందలి 15వ అధ్యాయమున తెలుపబడింది. అదేవిధంగా కపిలుని అవతారంన అతని చేతనే సాంఖ్యతత్వము రచింపబడింది. అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ యొక్క భాగవతము, వేదాంత సూత్రాలు ఇవన్నీ కూడా స్వయం భగవంతుడే రచించాడు, ఇంకెవరో రచించలేరు. దీనికి 15వ అధ్యాయంలో ఉంది. థ్యాంక్ యూ రెడీగా ఉన్నందుకు. సో భగవంతుడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తున్నారు, ఈ సకల శాస్త్రాల యొక్క సారాంశము నేను. అంటే నన్ను తెలియపరచడమే, నా యొక్క గొప్పతనం తెలియపరచడమే, నేను ఈ సృష్టిలకు అన్నిటికీ కూడా సృష్టికర్తను అని తెలియపరచడమే, ప్రతి జీవుడి లక్ష్యం నన్ను సేవించడమే. దీని గురించే శాస్త్రాలను నేనే రచించాను. ఎందుకంటే నాకు తప్ప ఈ సృష్టిలో జీవతత్వాలకు ఎవరికి తెలియదు. కాబట్టి శాస్త్రాలను మళ్ళీ వాళ్ళు శ్రవణం కీర్తనం చేసిన తర్వాత నన్ను తెలుసుకోగలరు అనే ఉద్దేశంతో వేదవ్యాసుల రూపంలో భగవంతుడు అవతరించి రచించడం జరిగింది. తర్వాత ఇంకొక అదేవిధంగా కపిలుని అవతారము సాంఖ్యతత్వం గురించి బోధించడానికి భగవంతుడు అవతరించారు. ఇంకొక నకిలీ కపిలుడు కూడా సాంఖ్యతత్వం ప్రతిపాదించి ఉన్నను. కపిలావతారం అతనికి భిన్నమై ఉన్నది. కరదోముని సుతుడైన కపిల భగవానుడు తన సాంఖ్యతత్వమందు
భౌతిక జగత్తునే కాక ఆధ్యాత్మిక జగత్తును సైతము విపులముగా వర్ణించను. జ్ఞాన సముపార్జన యందు దాదాపుగా స్వతంత్రుడైనందున స్వరాట్ బ్రహ్మదేవుడు ఈ విషయం తెలుసుకొనగలిగెను. విద్యను అభ్యసించుటకు పాఠశాలకో లేదా కళాశాలకో పోనవసరం లేకుండా అంతరం నుండి సమస్తమును నేర్చి ఉన్నందున అతడు స్వరాట్ అని పిలిచాడు. సో స్వరాట్ అంటే ఆయన హృదయం నుంచే భగవంతుడు ఆయన హృదయంలో పరమాత్మ రూపంలో లోపల నుంచి ఆయనకు జ్ఞాన బోధన చేయడం జరిగింది. కాబట్టి స్వరాట్. ఆయన ఎక్కడో వెళ్ళి పుట్టిన తర్వాత ఆయనే మొదటి జీవి. గురుకులం లేదు, టీచర్ లేరు, ఎవరు లేరు. కాబట్టి అంతరంగంగా భగవంతుడు జ్ఞాన బోధన చేశాడు. కాబట్టి అలా జ్ఞానాన్ని తీస్తున్నాడు కాబట్టి స్వరాట్. బ్రహ్మదేవుడు ఈ విశ్వపు తొలి జీవుడైన కారణమున అతనికి వేరొక్క గురువు లేడు. ప్రతి జీవి హృదయమునందు ఆసీనుడై ఉన్న భగవానుడే స్వయంగా అతనికి గురువు. ఆ రీతి దేవదేవుని ద్వారా హృదయం నుండే ప్రత్యక్షంగా జ్ఞానమును పడిసి ఉన్నందున అతడు కొన్ని మార్లు స్వరాట్ అజుడు అని పిలువబడును. సో కాబట్టి బ్రహ్మదేవుడు మొదటి జీవి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి గురువు అనేవాడు మాత్రం అవసరము అని చెప్పి. గురువు లేకుండా ఎవరూ నేర్చుకోలేరు. బ్రహ్మదేవుడికి కూడా గురువు అవసరం పడ్డది. సో ఎవరు బ్రహ్మదేవుడి యొక్క గురువు? స్వయం భగవంతుడు. సో కృష్ణం వందే జగద్గురు. సో ఈ జగత్తు మొత్తానికి కృష్ణుడే గురువు. కాబట్టి మొదటి జీవికి మనకు ఈవెన్ భాగవతంలో బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని ఎలా స్వీకరించాడనేది ఏ శ్లోకంలో చెప్పడం జరిగింది? కాబట్టి గురువు లేకుండా ఎవరు కూడా భగవద్ జ్ఞానాన్ని పొందలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గురుదేవుల నుంచి మాత్రమే భగవద్ జ్ఞానాన్ని పొందాలి. ఇచ్చట సత్తేనాంశేన అని మరి యొక్క ముఖ్యాంశం పేర్కొనబడింది. దేవదేవుడు అవతరించినప్పుడు తన వైకుంఠలోక సంపత్తినంతటినీ వెంటగొని తెచ్చును. అనగా భగవానుని నామము, రూపము, గుణము, సంపత్తి, పరివారము మొదలగునవన్నీను ఆధ్యాత్మిక లోకమునకు చెందినట్టివి. నిజమైన సత్వగుణము ఆధ్యాత్మిక లోకమునందే కలదు. భౌతిక జగమునందలి సత్వగుణము విశుద్ధమైనది కాదు. అది రజస్తమో గుణములతో కలుషితమై ఉండును. ఆధ్యాత్మిక లోకములందరి సత్వగుణము విశుద్ధమై ఉండి శుద్ధ సత్వంగా పిలువబడును. శుద్ధ సత్వమునకు మరి ఒక నామము వసుదేవుడు. భగవానుడు వసుదేవుని నుండి జన్మించుట అందుల కారణం. దాని వేరొక భావం ఏమనగా మనుజుడి కేవలము సత్వగుణమునందే నెలకొనినప్పుడు దేవదేవుని నామము, రూపము, గుణము, సంపత్తి, పరివారముల గూర్చి తెలుసుకొనగలడు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు తన అంశతో కపిలదేవునిగా ఆవిర్భవించనని కూడా అంశేన అను పదము సూచిస్తుంది. భగవానుడు అంశగా కాని లేదా కలగా కాని విస్తరించును. అంశ అనగా ప్రత్యక్ష విస్తారము, కల అనగా విస్తారం యొక్క విస్తారము. ఒక జ్యోతి నుండి మరొక జ్యోతులను వెలిగించినప్పుడు వాని నడుమ భేదము లేనట్లుగా విస్తారం యొక్క విస్తారము ప్రత్యక్షంగా దేవదేవుడు అనేది అంశముల నడుమ భేదం ఉండదు. అయినను ఏ జ్యోతి ద్వారా ఇతర జ్యోతులన్నీ వెలిగించబడినో అది మాత్రం మూలమైనదని అది చెప్పబడింది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము, సర్వ కారణము అని మనకు పిలువబడినది. సో ఇక్కడ మనకు భగవంతుడు తన గోలోక బృందావనం నుంచి ఎప్పుడు రావాలన్నా కూడా తన యొక్క సంపత్తులతో వస్తారంట. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భగవంతుడు ఏ అవతారంలో, కృష్ణావతారంలో భగవంతుడు ఇంకా ద్వాపరయుగంలో అవతరించే సమయం ఆసన్నమైనప్పుడు రాధారానికి చెప్తున్నాడంట, మనం వెళ్ళి భూలోకంలో అక్కడ అవతరించాలి. అప్పుడు రాధారాణి ఏమడుగుతుంది, ఇక్కడైతే యమునా నది ఉంది గోలోకంలో, మరి అక్కడ యమున ఉందా, బృందావనం ఉందా అంటే గోవర్ధన్. ఎందుకంటే అక్కడ మనం ఇక్కడ చూస్తున్నటువంటి బృందావనము, అక్కడ వివిధ కుంజులు అంటే సేవా కుంజ్, నిధువన్, తర్వాత యమున, గోవర్ధన్, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క నిజధామమైనటువంటి గోలోక బృందావనంలో. రాధారాణి అంటుంది, మరి భూలోకంలో మరి ఇవన్నీ ఉన్నాయంటే భగవంతుడు మనం వెళ్ళకముందు ఇవన్నీ నీ కొరకు అరేంజ్మెంట్ ఆల్రెడీ జరిగింది, సో ఇవన్నీ అక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. అందుగురించే భగవంతుడు ఎప్పుడు అవతరించాలన్నా కూడా తన యొక్క
ఆలాదిని శక్తి అయినటువంటి రామావతారంలో సీతమ్మ వారు, తర్వాత కృష్ణ అవతారంలో లక్ష్మి, తర్వాత రాధారాణి, తర్వాత రాధారాణి యొక్క ఎట్లయితే భగవంతుడి యొక్క స్వాంశ ఎక్స్పాన్షన్స్ అంటే స్వాంశ, కళ, అంశ అంటే స్వాంశ అంటే భగవంతుడి యొక్క విస్తరణ, కళ అంటే విస్తరణ యొక్క విస్తరణ, తర్వాత వాళ్ళ విస్తరణ యొక్క విస్తరణ, శక్తావేశ అవతరణ వివిధ రకాలుగా విస్తరించడం జరుగుతుంది. మరి భగవంతుడి లీలలో పాల్గొనడానికి రాధారాణి మరియు ఇతర భగవంతుడు కృష్ణుడు బృందావన కృష్ణుడేమో భగవంతుడు సంపూర్ణమైనటువంటి కేవలము మాధుర్య లీలను చేస్తా ఉంటాడు బృందావన కృష్ణుడు. అక్కడ ఎవరు ఉంటారు? ప్యూర్లీ రాధారాణి ఉంటుంది. రాధారాణి యొక్క సఖీగణము వాళ్ళు కూడా ఎవరైతే మాధుర్య లీలలో పాల్గొనడానికి వస్తారో వాళ్ళు గోపికలు కేవలం బృందావనం ప్రజమండల్లో మాత్రం ఉంటారు. అదేవిధంగా భగవంతుడు అదే లీలలో మాధుర్య లీల చేస్తూ ఉంటాడు కృష్ణుడు, అదేవిధంగా ఐశ్వర్య లీల కూడా చేస్తూ ఉంటాడు. మరి ఐశ్వర్య లీలలో భగవంతుడు కృష్ణుడి యొక్క స్వాంశ ఎక్స్పాన్షన్ అయినటువంటి వాసుదేవ కృష్ణ మనం అనుకున్నాం కదా, కృష్ణుడు బలరాముడు దెన్ చతుర్వ్యూహం వాసుదేవ కృష్ణుడు ఐశ్వర్య లీల చేస్తాడు. ఐశ్వర్య లీల అంటే విష్ణు తత్వం అని. అక్కడ మరి ఆ విష్ణు తత్వానికి భగవంతుడికి కూడా ఆంతర్యం శక్తి, అక్కడ కూడా భగవంతుడికి భార్యల రూపంలో, సేవకుల రూపంలో, సేవకురాళ్ళ రూపంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? భగవంతుడి యొక్క ఆలాదిని శక్తి, రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్, రుక్మిణి ఆ లక్ష్మి. సో వారి ఎక్స్పాన్షన్ అంటూ ఆ యొక్క భార్యలందరూ. అందు గురించి ఇక్కడ మనకు బ్రహ్మ తన బ్రహ్మ సంహితలో స్తుతిస్తా ఉన్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు భగవంతుణ్ణి? ఈ శ్లోకం అది చింతామణి ప్రకర సద్మసకల్ప వృక్ష లక్షావృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. లక్ష్మీ సహస్ర, సో సహస్ర లక్ష్ములతో సేవింపబడుతున్నాడు అంటే ఆ లక్ష్మి యొక్క విస్తరణలు అంటూ వాళ్ళందరూ కూడా. కాబట్టి భగవంతుడు ఈ యొక్క బృందావన లీలకు వచ్చేప్పుడు అక్కడ నుంచి రాధారాణి యొక్క విస్తరణ, వాళ్ళందరూ కూడా మంజరీసు, గోపికలు, సేవకురాళ్ళు, తులసి వీళ్ళందరూ కూడా అక్కడ భగవంతుని సేవించడానికి, కృష్ణుడిని మాధుర్య లీలలో సేవించడానికి వస్తారు. భగవంతుడి యొక్క ఐశ్వర్య లీలలో రాణుల్లాగా వస్తారు. ఐశ్వర్యంలో భగవంతుడు రాజు, మరి రాణుల్లాగా రావడం జరుగుతుంది. సో మరి భగవంతుడు ఇక్కడ తాను ఎప్పుడు అవతరించిన నామ రూప గుణ లీలలు సంపత్తులు భగవంతుడు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము భగవంతుడి సంపత్తి, చైతన్య మహాప్రభు కూడా వచ్చారు. చైతన్య మహాప్రభుతో పాటు ఎవరు వచ్చారు? తన యొక్క నిత్య పార్షదులు వచ్చారు. సో ఏ రూపంలో ఉంటారు? మనము హరే కృష్ణ మహామంత్ర జపానికంటే ముందు 5గురి నామాన్ని తీసుకుంటాం. ఏంటా మంత్రము? 5 తత్వాలు ఉన్నాయన్నట్టు. 5గురు తత్వాలు. భగవత్ తత్వము అంటే చైతన్య మహాప్రభు స్వయం ఎవరు? కృష్ణ భగవానుడు. తర్వాత నిత్యానంద గురుతత్వము, భగవంతుడి యొక్క గురుతత్వం అది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పేరు ఎవరిది ఉంటుంది? నిత్యానంద శ్రీ అద్వైత. సో అద్వైత ప్రభు మిలిత అంటే విష్ణు అండ్ సదాశివ. సో భగవంతుడి యొక్క శక్తి తత్వము. తర్వాత గదాధర, స్వయం రాధారాణి భగవంతుని యొక్క ఆంతరిక శక్తి, ప్లెజర్ పొటెన్సీ. అందు గురించే భగవంతుడికి ఎప్పుడు కూడా భగవంతుడిని సేవిస్తాడు ఎవరు? గదాధర్ భగవంతుడికి ఇష్టమైనటువంటి భాగవత కీర్తన చేస్తాడు. భగవంతుడు గదాధరుడి యొక్క దగ్గర నుంచి భాగవతాన్ని వింటా ఉంటాడు. తర్వాత శ్రీవాస్, నారదుడు జీవతత్వం. వీళ్ళందరూ జీవతత్వం కాదు. మహాప్రభు చైతన్య మహాప్రభు, బలరాముడు, నిత్యానంద, అద్వైత, గదాధర్ వీళ్ళందరూ కూడా భగవంతత్వం, భగవంతుడి యొక్క స్వయం పార్షదులు. సో అంటే భగవంతుడి యొక్క విస్తరణ అనుకోవచ్చు. నారదుడు మాత్రం జీవతత్వం. నారదుడు ప్రచారకర్, శ్రీవాస్టర్. ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు అవతరించినా తన యొక్క గోలోక సంపత్తిని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఎంతో మంది ఆసక్తితో ఉంటారు. భగవత్ అవతరణ ఎప్పుడు జరుగుతుందా,
మనం కదా ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా మ్యాచ్లు ఉన్నాయనుకోండి, క్రికెట్ 2020 ఎంతో మంది స్పెషల్ గా వరల్డ్ కప్ ఉందనుకోండి, ఫైనల్ మ్యాచ్ టికెట్లు అయితే అట్లనే అమ్ముడుపోతాయి. అలానే భగవంతుడి యొక్క అవతరణ జరుగుతుందంటే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. సో మేమొస్తాం మీ యొక్క లీల. సో బ్రహ్మదేవుడు ఒక గడ్డి పొరకగన్న నాకు అవకాశం ఇవ్వండి అని వేడుకుంటాడు బ్రహ్మదేవుడు. అలా ప్రతి అవతారంలో మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమన్నారు? భగవంతుడు వసుదేవుని అంటే వసుదేవ అంటే సత్వగుణం అంట. సో సత్వం గురించి మనకు చాలా చక్కగా వివరించారు దీంట్లో. మనం అనుకుంటున్నాం భూలోకంలో ఉండేదే సత్వగుణం అనుకుంటున్నాం. సో కానీ ఈ భూలోకంలో త్రిగుణాల్లో బంధిస్తుంది సత్వ, రజోతమ. సో కానీ ఇక్కడ ఉండేటువంటి సత్వగుణము నిజమైన సత్వగుణము కాదు అని చెప్పేసి మనకు చెప్తున్నాం. ఒరిజినల్ గా సత్వగుణం అనేది ఆ భగవంతుడి యొక్క గోలోక బృందావనము లేదంటే వైకుంఠంలో మాత్రం ఉంటుంది. సో ఇక్కడ ఉండే సత్వగుణం, అక్కడుండే సత్వగుణాన్ని విశుద్ధ సత్వంతో పోలుస్తారు, శుద్ధ సత్వంతో. ఇక్కడ ఉండే సత్వగుణం వచ్చి రజో తమో గుణముల యొక్క మిళితము, దాన్ని సత్వగుణం అంటాం. అందు గురించి ఇక్కడ ఉండే సత్వగుణంతో మనం కర్మలు చేస్తాం కాబట్టి ఆ కర్మలు అంతా ప్యూరిఫైడ్ ఉండవు. సో వాటి నుంచి కూడా మనం ఎలివేట్ అవ్వాలంటే నాకు తెలిసి పొద్దున మంగళారతి సమయం నుంచి రాత్రి పడుకునే వరకు అందరు కూడా ఈవెన్ భూలోకం అంటే ఈ భౌతిక ప్రపంచ సత్వగుణంలో లేరు. వాళ్ళందరూ కూడా వైకుంఠంలో ఉండేటువంటి సత్వగుణంలో ఉన్నారు అనుకుంటున్నాను. దానికి నిదర్శనం ఏంటి? వైకుంఠంలో ఉండేటువంటి సత్వగుణానికి నిదర్శనము, భూలోకంలో ఉండేటువంటి సత్వగుణానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాయి. అదే త్రిగుణాలు మనని బంధిస్తా ఉంటాయి. ఇప్పుడు వినండి, ఇప్పుడు నేను చెప్తాను శ్రద్ధగా. అంటే మీ నుంచి ఏం అవుట్పుట్ వస్తుందని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దాని గురించి మనం చర్చిద్దాం. ఓకే, సత్వగుణం ఇక్కడ సత్వగుణానికి అక్కడ సత్వగుణానికి ఏంటంటే అక్కడ బై డిఫాల్ట్ శుద్ధ సత్వం ఉంటుంది. అక్కడ సత్వం అంటేనే శుద్ధ సత్వము. ఆ శుద్ధ సత్వానికి ఇక్కడ దానికి తేడా ఏంటంటే అక్కడ మనము జీవుడి యొక్క సహజత్వంలో జీవిస్తాం. జీవుడి యొక్క సహజ గుణం ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. అక్కడ ఇంకా మనకు 4 క్లేశాలు ఉండవు. జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు. త్రివిధ తాపాలు ఉండవు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఎందుకు? అక్కడ లోకమే త్రిగుణాతీతము. ఈ తాపాలు శోకాలకు అతీతమైనటువంటిది వైకుంఠ. ఇవన్నీ బాధలు దుఃఖాలు లేనటువంటి. ఓకే, అక్కడ ప్రతి ఒక్కరు కూడా సచ్చిదానంద ఆత్మ, సచ్చిదానంద శరీరం. కాబట్టి బై డిఫాల్ట్ ఆ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఎట్లయితే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బార్డర్లో డ్యూటీ ఎవరైతే సేవకులు అంటే మిలిటరీ వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళు బై డిఫాల్ట్ నార్మల్ ఎవ్రీ 2 years కు ఇంకొక అతను రెడీ ఉంటాడు, వెళ్ళిపోయి బార్డర్ లో డ్యూటీ చేస్తాడు. ఆయన దిగుతాడు, ఇంకొక అతను రెడీగా ఉంటారు డ్యూటీ, అలర్ట్ గా. దే నో దట్ బార్డర్ లో ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. సో దానికి సిద్ధంగా ఉండి అక్కడ ఉంటారు అన్నమాట, అలర్ట్ గా ఉంటారు. అలానే మనం ఒక్కసారి బార్డర్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉంటుందో మనము గోలోక బృందావనానికి వెళ్ళడం అంటే 24/7 నేను భగవంతుని యొక్క మనస వాచ కర్మన, మనసుతో ఇంకేం డిఫరెన్స్ ఉండదు. మనసులో ఒకటి ఉండి మాట ఒకటి మాట్లాడేది ఉండదు, కర్మ ఒకటి ఉండదు. మనసులో ఏమనుకుంటాం? భగవంతుని సేవకుని. వాచ మాట్లాడడం ఏంది? భగవంతుడి గురించే సేవ గురించే మాట్లాడతాం. కర్మన ఏం మాట్లాడుతున్నామో అదే చేస్తాం. అక్కడ నిత్య నిరంతరము శాశ్వత దేహము, శాశ్వత లోకము. శాశ్వత దేహం ఏంటి? నిత్య సేవక దేహం వస్తుంది అక్కడ. అదేవిధంగా ఇక్కడ మాత్రము అక్కడ అటాచ్మెంట్స్ అన్ని కూడా భగవంతుడితో సంపూర్ణ మనకు అటాచ్మెంట్ అంటే బంధం ఏర్పడుతుంది. మనని ఏ శక్తి కూడా విడగొట్టదు, ఎందుకంటే అక్కడ మాయ ఉండదు. మాయాతీతం అక్కడ. మాయ అనేది ఈ భౌతిక ప్రపంచంలో మాత్రమే భగవంతుడి యొక్క దైవీ మాయ. సో ఈ దైవీ మాయ అక్కడ ఉండదు. అక్కడ కేవలం రాధారాణి ఉంటుంది. వైకుంఠంలో అయితే లక్ష్మి ఉంటుంది. అంత బిజీ ఉంటారు. నిన్న చూడండి మనం అందరం ఎంత బిజీ ఉన్నాం. నేను అనుకుంటే ఎవరు ఫోన్లు మాట్లాడలేరు, వాట్సాప్లు చూడలేదు. సో చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. మన గ్రూప్ లో అందరికంటే హైయెస్ట్ స్కోర్ హార్గ్రేవ్స్ నరసింహప్రియ మాతాజీ 100 ఎంత మాతాజీ 112 128. నాకు లాస్ట్ స్కోర్ పెట్టింది 128 రౌండ్స్.
సో అది ఉత్తమ రికార్డ్ అనుకుంటున్నాను మన దాంట్లో. హరిబోల్ మాతాజీ, వండర్ఫుల్ మాతాజీ. నేను కూడా 128 రౌండ్స్ చేయాలంటే ప్రతి 16 మాలలకు 2 గంటలు పడుతుంది. ఎంత స్పీడ్ చేసినా కూడా. అంటే 128 డివైడెడ్ బై, సో చూడండి 2 hours అంటే 16, 128 డివైడెడ్ బై 108 చేశాను గురుజీ నేను కూడా. 128 గురుజీ. హరే కృష్ణ. 128 నరసింహప్రియ మాతాజీ. వాణి మాతాజీ మీరు 108 చేశాను గురుజీ నేను. చంద్రకళ మాత. హరిబోల్, వెరీ నైస్. అంటే చూడండి, ఎవరైతే 100 అబోవ్ చేశారో ఎన్ని గంటలు పట్టింది మీకు 108 చేయాలంటే? దాదాపు 14-15 గంటల దాకా పట్టింది గురుజీ. చూడండి, నామం చేస్తున్నంత సేపు మనం విశుద్ధ సత్వంలో ఉన్నట్టే. అంటే సంపూర్ణ విశుద్ధ చైతన్యం ఉండకున్నా అట్లీస్ట్ భగవంతుని నామం మన నోట్లో గాని, మనసులో గాని, చెవులలో గాని ఆడుతా ఉంది. ఇంకా వేరే కొంచెం కొంచెం మనం అంత శుద్ధంలో లేకున్నా ఏదో పని చేసుకుంటూ లేకపోతే ఏదైనా వింటూ అన్నా చేసి ఉండొచ్చు. కానీ దట్ ఈస్ నథింగ్ బట్ ఈ యొక్క రజో తమో గుణాలతో కూడుకున్న మిలిత సత్వగుణం కాదు అది. అబౌవ్ దట్ సత్వగుణ. కొంతమంది భాగవతం చదివారు. సో ఈ విధంగా నిత్య నిరంతరము మనం అటువంటి భగవత్ చైతన్యంలో ఉండాలి. దానికే కపిల భగవాన్ నేను ఆల్రెడీ చెప్పాను. కపిల భగవాను ఏమని గ్లోరిఫై చేస్తున్నాడు? బ్రహ్మదేవుడు ఎందుకు గ్లోరిఫై చేయడానికి వచ్చాడంటే, బ్రహ్మదేవుడేమో కేవలము జనాలని ఉత్పత్తి చేసే కర్మ చేస్తున్నాడు విత్ దేర్ కర్మ. కానీ భగవంతుడు కపిల భగవానుడి రూపంలో మొట్టమొదటిగా ప్రతి తల్లిని, జన్మకు ముఖ్యం ఎవరు? ప్రతి జీవి యొక్క జన్మకు ముఖ్యం. ముఖ్యంగా మానవుల జీవితానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆరాధ్యురాలైనటువంటి తల్లి. అటువంటి తల్లి ఉద్ధరింపబడితే ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ ఉద్ధరింపబడతారు. ముఖ్యంగా తల్లే కారణం. తండ్రి కంటే కూడా తల్లి కారణం. అందుగురించి ఆ తల్లికి ఆచార్యులు ఏం చెప్తారంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ఎవరన్నా ఈ మొత్తం 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమంలో కూడా 4టిలో ఉత్తమమైనటువంటి ఆశ్రమం ఏది? సన్యాసాశ్రమం గురుజీ. సన్యాసాశ్రమం. లేదు మాతాజీ, సన్యాసాశ్రమము. కాకపోతే కంపేర్ చేస్తే గృహస్థులు, ఎందుకంటే సన్యాసుల్ని, బ్రహ్మచారులను, వానప్రస్థను పోషించేది గృహస్థులు అంటారు. కానీ ఆశ్రమం, గృహస్థాశ్రమం అంటే సన్యాసి వచ్చి గృహస్థకు దండవత్ ప్రణామం చేస్తాడా? చేయడు కదా. ప్రతి గృహస్థ సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తాడు. ఎందుకు? ఆయన నిత్య నిరంతరము శుద్ధ సత్వంలో ఉంటాడు కాబట్టి. అర్థమైందా? సంపూర్ణ శరణాగతి భక్తుడికి ఉంటాడు కాబట్టి. అటువంటి ఈ ప్రపంచం మొత్తం సన్యాసికి రెస్పెక్ట్ చేస్తే, అటువంటి సన్యాసి సపోజ్ 1000 మంది ఉన్నారు, ప్రవచనం ఇస్తున్నాడు, అనుకోకుండా వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అప్పుడు అంతమంది ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేస్తే, ఆ సన్యాసి ఈవెన్ వ్యాసాసనం మీద నుంచి కూడా లేచి ఆ యొక్క మాతృమూర్తికి పాదాభివందనం చేయాలంట. అటువంటి పొజిషన్ తల్లిది. మరి ఈ 1000 మంది, లక్షల మందిని మార్చేటువంటి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఆ మాతృమూర్తి. మరి ఆ మాతృమూర్తి ఒక దైవత్వం ఉందంటే అతను భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కాగలుగుతాడు. ఆ మాతృమూర్తి లోపల దైవత్వం సంబంధించిన జ్ఞానము లేకపోతే ఇతనే హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు లాంటి రాక్షసుడిగా మారుతాడు. కాబట్టి కపిల భగవానుడి రూపం ఏంటంటే ఇలా యావత్ ప్రపంచాన్ని, సాంఖ్య జ్ఞానం అంటే, సాంఖ్య అంటే నంబర్, అంటే ప్రతిదీ కూడా ఇలా ఏదో ఊహితో, అంటే ఊహా కల్పనం కాదు. భగవంతుడు ఇప్పుడు ఆత్మకు కూడా సైజు ఉంది. దేహము కూడా ఎన్ని అంశములతో కూడుకుంది? దేహము, మన యొక్క భౌతిక దేహం ఎన్ని అంశాలతో కూడుకుంది భగవద్గీత ప్రకారం? 24 తత్వాలు గురించి. 24 అంశములు. ఎన్ని ఇంద్రియాలతో కూడుకుంది? 10 గురుజీ. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు, 11 ఇంద్రియాలు. అంటే ప్రతిది కూడా నంబర్తో కూడుకుంది. అదే విధంగా ప్రతి యుగానికి లైఫ్ స్పాన్ ఉంది. ప్రతిది కూడా నంబర్తో కూడుకుంది. కాబట్టి సాంఖ్య ఫిలాసఫీ అంటే దీన్ని ఏదో సెంటిమెంట్ గా గాలికి ఊహాగానాలది కాదు, ఇది శాస్త్రోక్తంగా ఉంది అని కపిల భగవానుడు మనందరికీ, భౌతికం కూడా నంబర్తో ఉంటది, కానీ ఈ భౌతికము మనని బంధిస్తుంది. ఆధ్యాత్మికత అనేది, అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ అనేది ఈ బంధ
విముక్తిని చేస్తుంది అని చెప్పడానికి చాలా అంశములను బోధించాడు. దాంట్లో చూసినట్టయితే కపిల భగవానుడు ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించాడు. తల్లికి బోధిస్తున్నాడు. ఆ తల్లి తన కుమారుణ్ణి ఓ కొడుకులాగా ఏదో చెప్పు, తాను ఇలా చైర్ మీద కూర్చోండి, కుమారుని కింద కూర్చునబెట్టలేదు. కుమారుడికి ఆసనం ఇచ్చి కుమారుడు ఆసనం మీద కూర్చున్నాడు. చూడండి ఇక్కడ ఈ బుక్ కొనుక్కోవాలి ప్రతి ఒక్కళ్ళు. కపిల భగవానుడు ఆసనం మీద, వ్యాసాసనం మీద కూర్చుంటే తల్లి కింద కూర్చుండి జ్ఞానాన్ని ప్రసాదించమని తన కుమారుని వేడుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రామాణిక గురువుని ఆశ్రయించుట ప్రతి జీవుడి యొక్క ధర్మము. తర్వాత భక్తి యోగం అనేదే పరమ యోగ పద్ధతి. సాధు లక్ష్యం ఇవన్నీ మీకు ఆల్రెడీ బోధించడం జరిగింది. తర్వాత మనం ఎంతో మందికి శరణాగతి పొందాం. కపిల భగవానుడు స్పెషల్ గా టాపిక్ చెప్తారు. పరమ నియంత అయిన శ్రీకృష్ణుని శరణు వేడుటనే ఉత్తమమైనటువంటి శరణాగతి, మరియు భగవంతుడి యొక్క దివ్య రూపములను ధ్యానించుట ఉత్తమమైనటువంటి సద్గతి పొందే మార్గం. ఇక్కడ బ్రహ్మ కూడా దేని కొరకు వచ్చాడు? భగవంతుడి యొక్క కపిల భగవానుణ్ణి స్తుతించడానికి వచ్చాడు. కపిల భగవంతుడి యొక్క నామరూప గుణల లీలలను స్తుతించడానికి వచ్చాడు. నెక్స్ట్, ముదమందిన ఇంద్రియములతోనూ విశుద్ధ హృదయంతోనూ భగవానుని అవతారముగా అతనికి ఉద్దేశింపబడిన కర్మలను అర్చించిన పిదప బ్రహ్మదేవుడు దేవహూతి కర్దములతో ఇట్లు పలికెను. భగవద్గీత ఎందలి 4వ అధ్యాయమున వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను, ఆవిర్భావమును, అంతర్ధానమును అవగతము చేసుకోగలిగిన వానిని ముక్తినిగా పరిగణింపవలను. సో ఎవరు ఈ భౌతిక శరీరంలో ఉంటూ ముక్తుడిగా ఎవరిని పరిగణించవచ్చు అనేది ఇక్కడ మనకు భాగవతం ప్రకారం బోధిస్తున్నారు. ఎవరు ముక్తుడంట? భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పడం జరిగింది? 4.9 గురూజీ. హరే కృష్ణ. ఇది ఇప్పుడు మీరు చదివారు కదా, నెక్స్ట్ టైం చదవద్దు. ఇంకా నెక్స్ట్ టైం జన్మ కర్మ చమే దివ్యం, నా దివ్యమైనటువంటి జన్మము, నా యొక్క జన్మించిన తర్వాత లీలలను ఎవరైతే నిత్యము స్మరణ చేస్తారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళ యొక్క జీవిత లక్ష్యమే నిత్య నిరంతరం మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం సుశంతి చారమని. నిత్యము నిరంతరము ప్రతి ఒక్కరితో నా జన్మం గురించి, నా లీలల గురించి ప్రచార కార్యక్రమంలో ఉంటారో, స్మరిస్తారో, వాళ్ళు గ్యారంటీగా శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు నా లోకం వస్తారు. ఇక్కడ ఉండి కూడా ముక్త జీవితాన్ని అనుభవిస్తుంటారు. ఈ భౌతిక సత్వగుణంలో ఉండరు, రజోగుణంతో మిక్స్ అయినటువంటి దాంట్లో ఉండరు అని ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ముక్త పురుషుడు. ఆ యొక్క కపిల భగవానుడిని స్తుతించడానికి, ఆయనను గ్లోరిఫై చేయడానికి వచ్చాడు. కాబట్టి అతడు సాధారణ జీవుని వంటి వాడు కాదు. సామాన్య జీవుల గల లోపంలో పెక్కింటి నుండి ముక్తుడై ఉన్నందున దేవదేవుని ఆవిర్భావం గూర్చిన జ్ఞానం అతడు కలిగి ఉండెను. కనుకనే అతడు కపిల భగవానుని కర్మలను అర్చించెను. పిదప హర్షిత హృదయంతో కర్దముని సైతం స్తుతించెను. ఏలయన దేవదేవుడే కపిలుని రూపంన అతనికి పుత్రునిగా ఉదయించను. భగవానునికే తండ్రి కాగలిగిన వాడు నిక్కంగా గొప్ప భక్తుడే. ఈ విషయమున ఒకానొక బ్రాహ్మణుడు పలికిన ఒక శ్లోకమునందు ఈ రీతిగా కలదు. వేదములననేమో పురాణములననేమో తానెరుగననియు ఇతరులు ఆ వేదములందు లేదా పురాణములందు అనురక్తులై ఉన్నను తాను మాత్రం శ్రీకృష్ణునికి తండ్రిగానైనా నందమహారాజు పైననే అనురక్తిని కలిగి ఉంటని నీవు అతడు పలికెను. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడే బాలునిగా అతని గృహ ప్రాంగణమున దోగాడి ఉన్నందున నందమహారాజును ఆ బ్రాహ్మణుడు అర్చింపగోరెను. భక్తులకు గల కొన్ని సుందరమైన భావములివి. ఎవరేని విశుద్ధ భక్తుడు ప్రామాణికుడైన వాడు భగవానునే పుత్రునిగా బడిచినచో ఎంతగానో శ్లాఘించవలసి ఉండును కదా. కనుకనే బ్రహ్మదేవుడు కపిల భగవానునే గాక అతని తండ్రి యగు కర్దముని కూడా స్తుతించను. ఇదే విషయము అంటే స్వయం బ్రహ్మ వచ్చి భగవంతుని స్తుతించాడు. తర్వాత ఆ భగవంతుడి భూమి మీదకి రావడానికి కొరకు కారణమైనటువంటి కర్దముని దేవహుతులను ఆయన ఎంతో ఘనంగా స్తుతించాడు. ఎందుకంటే వాళ్లే కారణం, ఆయన యొక్క తపస్సే కారణం. ఆయన ఎంతో కఠోర తపస్సు చేయడం వల్ల భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళ యొక్క గర్భమున జన్మించాడు.
ఇదే విషయము స్వయం చైతన్య మహాప్రభు ఈ భూమి మీదకి అవతరించినప్పుడు సచీమాత జగన్నాథ్ మిశ్రలు కూడా బ్రహ్మాది దేవతలందరూ వచ్చి వాళ్ళని స్తుతిస్తా ఉంటారు. సో మీ యొక్క కార్యం వల్ల, మీ యొక్క భక్తియుక్త సేవల సాక్షాత్ భగవంతుడు నామ సంకీర్తన గోలోకంలో నిత్యము ప్రేమ ధనము. నిన్న మనం అందరం అంత నామం చేసి భగవంతుని గోలోకానికి అంటే గోలోకంలో ఉండేటువంటి విశుద్ధ సత్వంలో మనము ఉండగలిగామంటే అది కేవలం చైతన్య మహాప్రభు మరియు మన గురు పరంపర ప్రభుపాదుల వారి యొక్క గొప్ప కృప ఆశీస్సుల వల్ల మనకు, లేకుండా మనం ఎక్కడో శూద్ర స్థితిలో ఉండాల్సిన వాళ్ళము. మనకు భగవంతుడు ఈరోజు ఆయన యొక్క విశేష కరుణ కృప వల్ల వైష్ణవుల ఫ్యామిలీలో వసుదేవ కుటుంబంలో మనకు జాయిన్ అయ్యేటువంటి మహద్భాగ్యం దొరికింది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అవతారానికి కారణము, భగవంతుడి యొక్క కృప మన వరకు, మనం ఈ రోజు వైష్ణవ ఫ్యామిలీలో మనకు స్థానం దొరికింది అంటే దానికి కారకులు కారణమైనటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా స్తుతించాలి అని బ్రహ్మ ద్వారా మనం నేర్చుకోవాలి. బ్రహ్మ భగవంతుడు రావడానికి కారణమైనటువంటి దేవహూతి కర్దములను స్తుతించాడు. మరి దాని ద్వారా మనమేం నేర్చుకోవాలా? మనం ఈ రోజు ఆ భగవంతుడి యొక్క నామ అవతారం, కలికాలే నామరూపాయ్ కృష్ణ అవతార్. సో భగవంతుడి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భగవంతుడి యొక్క కపిల భగవానుడు ఎలా భగవంతుడి అవతారమో ఈ హరినామం కూడా భగవంతుడి యొక్క అవతారం. దేని కొరకు ఈ హరినామం అవతరించాడు? హరినామ రూపంలో భగవంతుడు అవతరించారు. హరినామం యొక్క గొప్ప మహత్యము ఇతి షోడశకం నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. సో ఇతి షోడశకం 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్నటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రము కలియుగంలో, కలహాలు ద్వేషాల యుగంలో మన లోపల ఉన్నటువంటి ఎన్నో జన్మల మాలిన్యాన్ని తొలగించడానికి కేవలము ఈ హరినామం ఒక్కటే మనకు మార్గము. ఇంకా వేరే హరినామం కాకుండా వేరే మనం ఎన్నో శాస్త్రాలను రీసెర్చ్ చేసి చదివినా కూడా వేరే మార్గము దొరకదు అని చెప్తున్నారు. దాని తర్వాత చైతన్య మహాప్రభు చెప్తున్నారు, హరే నామైవ కేవలం కలవు నాస్తేవా గతిరన్యదా. హరినామం తప్ప వేరే మార్గం లేదు. దేనికి? ఈ కలియుగంలో మనం భగవద్ధామం వెళ్ళడానికి కేవలము హరినామం తప్ప వేరే మార్గం లేదు. స్పెషల్లీ కలియుగంలో అని చెప్తారు. కాబట్టి దయచేసి నిన్నటి టెంపోనే, అంటే నిన్నటి యొక్క సత్వగుణ, అంటే దాని మీనింగ్ విశుద్ధ సత్వగుణాన్ని ప్రతిరోజు అట్లీస్ట్ మానసికంగా మనసా వాచా కర్మన, ఓకే, నిన్నట్లాగా 15-16 గంటలు కేటాయించకున్నా ప్రతి కర్మలో ఎవరితో మాట్లాడుతున్నా, ప్రతిసారి మన గురుదేవులతో మాట్లాడుతున్నా, భక్తులతో మాట్లాడుతున్నా, ఎవ్వరి పట్ల కూడా అపరాధం చేయకండి. మనకు నామం చేస్తున్నప్పుడు 10 నామాపరాధాలను మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకొని జపించండి, కర్మలు చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఈ ఒకే ఒక్క జన్మలో మీరు మనందరం కూడా భగవద్ధామం వెళ్ళగలము. హరే కృష్ణ. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद